నేను సీత, నాతో పాటు సిఎస్ రావు గారు ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మనం సిఎస్ రావు గారితో ఇంటరాక్ట్ అవుదాము. చెప్పండి సిఎస్ రావు గారు, ఈ రోజున నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలక్షన్ కమిషన్ మొత్తం నజర్ పెడుతుంది అన్ని పొలిటికల్ పార్టీస్ మీద. ఈ క్యాంపెయిన్ సొంత పత్రికలు, సొంత ఛానల్స్, సొంత మీడియా ఉన్న వాళ్ళని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ హ్యాండిల్ చేస్తుంది, ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది? సో వీళ్ళ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే కొన్ని ఎలక్షన్ కమిషన్ ఈసారి ఎన్హాన్స్ చేసింది అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్లో కూడా ఎన్హాన్స్ చేస్తూ వస్తూ ఉంటుంది. కొంచెం ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగడానికి, అలాగే ఒక పద్ధతి ప్రకారం ఎలా ఇబ్బంది లేకుండా ఎలక్షన్ నిర్వహించడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సమాజంలో మారినటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తగా కొన్ని చర్యలు తీసుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఏమైందంటే అన్ని రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో, మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకుంటే సొంత మీడియా పెట్టుకున్నటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, 4 రకాలుగా తెలుగు మీడియాని విభజించి మాట్లాడుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో కానీ బయట మీడియాలో కానీ. బ్లూ మీడియా, ఎల్లో మీడియా, అలాగే పింక్ మీడియా, పిచ్ మీడియా, ఇలా అనుకుంటుంటారు. పిచ్ మీడియా అంటే డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి బాగా అవుతుంటారు. సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా చెప్పినటువంటి స్పెసిఫిక్ కండిషన్ ఏంటంటే, సొంత మీడియా ఎవరికైతే ఉందో వాళ్ళు కనుక ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రమోషన్ చేసుకుంటే అవి ఆ అభ్యర్థుల ఖర్చు కింద మేము జమ చేస్తాము అని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఏం జరిగింది, గత ఎన్నికల్లో మనం అబ్జర్వ్ చేస్తే సొంత మీడియా ఉన్నోళ్ళు, సొంత ఛానల్, సొంత పేపర్ ఉన్నోళ్ళు వాళ్ళని ప్రమోషన్ చేసుకుంటూ పేజీలు కేటాయిస్తూ పేపర్లు, అలాగే ఛానల్స్లోనేమో వాళ్ళ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. దీని మీద డెఫినెట్గా ఒక చెక్ పెడతాము అనేటువంటి ఒక కండిషన్ పెట్టారు. అంటే ప్రమోషన్ చేసుకుంటాం ఒక ఎత్తు, ఎదురుగుండా ఉన్న పొలిటికల్ పార్టీస్ మీద బురద జల్లడం, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ డెఫినెట్గా అది వాల్యుబుల్ పాయింట్. వాళ్ళు ప్రమోషన్ గురించే మాట్లాడారు. ఎదుటి వాళ్ళని డ్యామేజ్ చేస్తూ ఆ విధంగా చేస్తే ఇంకొక కండిషన్ కూడా పెట్టారు దానికి. ఈవెన్ సోషల్ మీడియా మీద కూడా పెట్టారు. సోషల్ మీడియాలో ఎలా పడితే అలా న్యూస్ ఇస్తున్నారు, పర్సనల్ డ్యామేజ్ చేస్తున్నారు, వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారు, ఉన్నదాన్ని లేనట్టు చూపిస్తున్నారు, దాన్ని చెప్పాలంటే గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అనేది గమనించారు. లాస్ట్ ఎలక్షన్లో గమనించారు. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది కాబట్టి దాని మీద ఒక ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసి ఎలక్షన్ కమిషన్ ఇవాళ షెడ్యూల్ సందర్భంగా కమిషనర్ చాలా క్లియర్గా చెప్పారు, డెఫినెట్గా మేము చెక్ పెడతాము సోషల్ మీడియా మీద. దానికంటూ ఒక సపరేట్గా ఒక టీంని పెడతాము. తర్వాత ఒక టెక్నాలజీని కూడా క్రియేట్ చేసి ఐడెంటిఫై చేసేలా, టెక్నాలజీ పరంగా కూడా అన్నీ మానిటరింగ్ చేయలేరు కాబట్టి మాన్యువల్గా, సో దాని మీద ఒక టెక్నాలజీని కూడా తయారు చేసి మేము చెక్ పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు ఓన్గా ఒక వెబ్సైటు, తర్వాత వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి దాంట్లో మీరు అబ్జెక్షన్స్ ఉంటే మీరు కూడా మాకు అప్లోడ్ చేసి మీకు కంప్లైంట్ చేయొచ్చు, కంప్లైంట్ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే, ఒకటి ప్రమోషను, 2 ప్రత్యర్థుల్ని డ్యామేజ్ చేయటం. ఈ 2 ఆస్పెక్ట్స్. ప్రమోషన్ చేసుకున్నంత వరకు పెద్దగా ఇబ్బంది ఉండదు. సో అది ప్రజలకు కూడా తెలిసిపోతుంది సొంత డబ్బా కొట్టుకుంటున్నారని. ఎప్పుడైతే ప్రత్యర్థులను డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళు కంప్లైంట్ చేసే వెసులుబాటు కూడా ఇచ్చారు. కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దానికి ఒక టీంని ఏర్పాటు చేశారు. మీడియాకు సంబంధించి ఒక ఎక్కడికక్కడే జిల్లాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కలెక్టర్, అక్కడ జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు, ఎన్నికల అధికారి ఉంటారు కాబట్టి ఆయన అండర్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి చూపించిన తర్వాతనే న్యూస్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు కూడా చూసాయిగా తెలియజేశారు. బహుశా ఆ స్థాయికి వెళ్తారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే దానికి మీడియా కూడా ఒప్పుకోకపోవచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్ రావు గారు, ఇక్కడ ఇప్పుడు మెయిన్ ఛానల్స్ కన్నా కూడా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ చాలా పవర్ఫుల్ మెసేజ్ వెళ్తాంది ప్రజల్లోకి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్స్, రకరకాల ఛానల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా నేను మహిళల గురించి అడుగుతున్నా. మహిళా లీడర్స్ మీద, షర్మిల గారి మీద కానీ, సునీత గారి మీద కానీ రకరకాలుగా మహిళా లీడర్స్ మీద అనుచితమైన వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ చేసే, ఎస్పెషల్లీ ఎలక్షన్ మూమెంట్లో అంటే మానసికంగా డౌన్ చేయాలి అనే ప్రాసెస్లో ఛానల్స్
ఎవరికైతే సొంత పార్టీలు సొంత ఛానల్స్ ఉన్నాయో వాళ్ళ ప్రత్యర్థుల మీద మహిళల మీద ఇట్లా చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అందుకే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది అంటే నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే సాక్షి పేపర్, సాక్షి ఛానల్ గుర్తొచ్చింది. అలాగే ఇక్కడేమో నమస్తే తెలంగాణ, వాళ్ళు టీ న్యూస్ ఇలా ఉన్నాయి. సొంత పార్టీలకి ఛానల్స్ అనేది మెన్షన్ చేశారు వాళ్ళు. సో పార్టీలకి డైరెక్ట్గా ఉన్నటువంటి మీడియా ఏంటంటే సాక్షి మనకు కనిపిస్తుంది, టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఇవే కనిపిస్తుంది. మిగతా ఇవి కొన్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే ఉన్నాయి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ఉన్నాయి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసేవి ఉన్నాయి. అంటే యూ మీన్ మీడియా ఈజ్ బయాస్డ్ ఇన్ తెలుగు రాష్ట్రాల్లో బయాస్డ్ ఉందని అనుకుంటున్నారా? అంటే ఫేవర్గా చూపిస్తున్నారు పొలిటికల్ పార్టీస్కి. ఓకే, సాక్షి, టీ న్యూస్, ఎస్ దే ఆర్ డెఫినెట్లీ దేర్ ఓన్ పార్టీ ఛానల్స్, ఓన్ పేపర్స్. అది పోతే మిగిలిన మీడియా కొన్ని మీరు టీడీపీకి కొన్ని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే ఛానల్స్ ఉన్నాయన్నారు. అంటే ఒకవైపు ఉంటున్నాయా మీడియా డివైడ్ అయిపోయి పొలిటికల్ పార్టీస్ వైపు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయని మీరు భావిస్తున్నారా? గతంలో లేనటువంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్న రోజుల్లో 6 పేపర్లు అంటూ డివిజన్ చేశారు మీడియా నుంచి. దాన్ని పుణికిపుచ్చుకొని దాన్ని అందిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే దుష్ట చతుష్టయం అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. సో అది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఎవరు అవునన్నా కాదన్నా ఏది ఏ పార్టీకి ఏ పార్టీకి అనేది చాలా చెప్పినా కూడా దాన్ని వక్రీకరించి తెలిసిపోయింది. అందరికి ఏ ఛానల్ ఎటువైపు అనేది తెలిసిపోయింది. 1-2 ఛానల్స్ మినహా మిగిలినటువంటి వాటి మీద చాలా స్పష్టత ఉంది. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ చెప్పింది ఏంటంటే సొంత మీడియా ఉన్నటువంటి పార్టీలు అన్నాయి. ఆ పార్టీలు ఎలాగో చేస్తాయి కాబట్టి వాటిని కౌంటర్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న దాంట్లో సాక్షి మీడియా ఉంది, ఇక్కడేమో నమస్తే తెలంగాణ వాళ్ళు ఉన్నారు. సో సాక్షి మీడియాలో ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు నిద్రలేసినప్పటి నుంచి ప్రత్యర్థి పార్టీని ఏదో రకంగా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలను నేను కూడా అబ్జర్వ్ చేశాను. సాక్షి కానీ టీ న్యూస్ కానీ వాళ్ళు ఏంటంటే సొంత డబ్బా కొట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఎదురుగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ని హీనంగా చులకనగా 100+ అబద్ధాలని ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూస్తుందంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? సో ఎలక్షన్ కమిషన్ చాలా డెఫినెట్గా ఇది ఖాతాలో వేస్తామని చెప్పారు కదా, పర్సనల్ ఖాతాలో వేస్తామని చెప్పారు. ఇప్పుడు సాక్షి మీడియా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటుంది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళు మీడియాకి ఇచ్చుకున్నారు. తర్వాత వాలంటీర్ల చేత నిర్బంధంగా సాక్షి పేపర్ని కొనిచ్చారు, కొనమని చెప్పి నిర్బంధం పెట్టారు. దాని మీద ఆల్రెడీ కోర్టులో కూడా కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అది మనం చెప్పడం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సో ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి మీడియా. అందుకే మీడియాని కట్టడి చేయకపోతే కనుక ఒక అన్బయాస్డ్ కాకుండా బయాస్డ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రతి జిల్లా సంబంధించి ప్రతి జిల్లాలో కూడా కొన్ని కమిటీలు వేసి ఆ కమిటీలు పరిశీలించాలనేటువంటి ఒక కండిషన్ కూడా పెట్టారు. దాంట్లో ఎక్స్పర్ట్స్ని పెట్టి జర్నలిస్టులు అలాగే అధికారులు వీళ్ళందరినీ పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ అనుకోండి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనుకోండి దాన్ని. సో అలాంటిది పెట్టి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ఒకవేళ అలాంటివి ఉంటే కనుక ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో దీంతో ఏదైతే సాక్షి మీడియా ఉందో భారతిరెడ్డి గారి ఆధ్వర్యంలో, సో ఎస్పెషల్ నాకు ఈ కండిషన్ చూసిన తర్వాత సాక్షి మీడియా గురించే పెట్టారా ఏంటి అని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే రావు గారు, ఇక్కడ ఒక్క పేపరు బయాస్డ్ 100% పార్టీ ఛానళ్ళు పార్టీ పేపర్లు అవడం వలన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునే రూల్స్ అంతా అంటే ఒక బిందె నీళ్ళల్లో కిరసనాయిలు చుక్క పడితే మొత్తం నీళ్ళన్నీ ఎలా నాశనం అవుతాయో, ఒకళ్ళు చేసే పనికి ఒకళ్ళిద్దరు చేసే పొలిటికల్ పార్టీస్కి అప్లికబుల్ అన్ని ఛానల్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా చేయాలి కదా, దాన్ని ఎక్కడ దగ్గర ప్రక్షాళన అయితే చేయాలి కదా. ఈ ప్రక్షాళనకి ఇదొక ఆరంభం అనుకోవాలి, నాంది బలికారు అనుకోవాలి ఎలక్షన్ కమిషన్. అది కొంచెం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎలక్షన్ కమిషన్ పెట్టిన నిబంధనలో ఆహ్వానించదగ్గ పరిణామం కిందనే చూడాలి. మరి రేపు రాబోయే రోజుల్లో మరి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పట్టించుకుంటుందా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిబంధనలు వాలంటీర్లను పూర్తిగా దూరంగా పెట్టమని చెప్పి ఇచ్చారు, కానీ ఇప్పటికి కూడా వాలంటీర్లను వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాకపోతే ఇప్పుడు కోడ్ వచ్చింది కాబట్టి ఇక బహుశా నేను అనుకుంటూ జాగ్రత్త పడతారు అనుకుంటా. అంటే కోడ్ వచ్చినా కూడా వాలంటీర్స్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లాగానే పనిచేస్తున్నారు. క్యాన్ వి ఎక్స్పెక్ట్ దెమ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా వాళ్ళు కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లాగానే పనిచేస్తారా? కార్యకర్తలకు పని చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిపించారు కదా.
సో అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఉండేటువంటి మొబైల్స్ ఉంటాయి, మొబైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఎలక్షన్ కమిషను. తర్వాత వాళ్ళ గౌరవేతనం ఏదో కట్ చేయాలి. ఓన్ ఫోన్స్ కొనుక్కున్నా కానీ డేటా అయితే ఉండదుగా. ఇప్పుడేంటి, ప్రతి పౌరుడి డేటా వాళ్ళ మొబైల్స్లో ఉంది. సో కాబట్టి వాళ్ళ ఫోన్స్ తీసుకోవాలి, అలాగే వాళ్ళకి ఇచ్చే గౌరవేతనం ఆపేయాలి, వాళ్ళ మీద కొంత చెక్ పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టాలి. ఆల్రెడీ చెప్పారు వాళ్ళు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చాలా సీరియస్గా చెప్పారు. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు ఏదైనా వచ్చి మీకు ప్రచారం చేస్తుంటే ఫోటో తీసి లేదా వీడియో తీసి మాకు అప్లోడ్ చేయండి, మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఇమీడియట్గా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా చర్యలు? నేను అనుకోవటం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఈ క్షణం నుంచి, అంటే ఎన్నికల కోడ్ వచ్చిన క్షణం నుంచి గతం కన్నా కూడా భిన్నంగా అయితే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశారు ఇప్పటివరకు యంత్రాంగం. కానీ ఇప్పుడు అది చేయకపోవచ్చు, చేయడానికి ఆస్కారం లేదు. చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళ ట్రాక్ రికార్డులో బ్యాడ్ వస్తుంది, బ్లాక్ స్పాట్ వస్తుంది. సో వాళ్ళ ఎంటైర్ కెరియర్లో మొత్తం అది నీళ్ళలాగా వెంటాడే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ అంటే అది చిన్న కంప్లైంట్ కాదు. సో దట్ నేను అనుకోవటం డెఫినెట్గా సార్ట్ అవుట్ అవుతుంది అనుకుంటున్నా. అయితే సార్ట్ అవుట్ కావడానికి ఏంటంటే విపక్షాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండి ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేయగలిగి ఉండాలి. ఎగ్జాక్ట్లీ, అప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది. దే హావ్ టు బి అలర్ట్ అపోజిషన్ పార్టీ. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఈసారి పెట్టిన కండిషన్ మాత్రం అది కొంచెం ఫ్రూట్ఫుల్గానే ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.